హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీతేజూస్ కిచెన్. ఈరోజు మనం అటుకులతో ప్రసాదం రెసిపీని ఎలా చేయాలో చూడబోతున్నాము. ఈ అటుకుల ప్రసాదం ఏ పూజలకైనా మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు. తక్కువ టైంలో మనం పూజలకి ఏదైనా ప్రసాదం చేయాలి అన్నప్పుడు చాలా క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ. అలాగే మెయిన్గా మనకి శ్రీకృష్ణాష్టమికి ఈ అటుకులతో ప్రసాదాన్ని నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ప్రసాదంగానే కాదు, ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా చాలా క్విక్గా తయారు చేసుకోగలిగే స్వీట్ రెసిపీ ఇది. ఇక ఈ స్వీట్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు అటుకులను తీసుకుని ఇలా ఒక జాలి గిన్నెలోకి కానీ ఏదైనా స్ట్రైనర్లోకి కానీ వేసుకుని వీటిని వాష్ చేసుకోవాలి. ఇలా వాటర్తో ఒకసారి రిన్స్ చేసుకుని ఈ వాటర్ని అంతా కూడా స్క్వీజ్ చేసేయాలి. వెంటనే ఎక్కువసేపు వాటర్లో అటుకుల్ని నానబెట్టకూడదు. ఇలా వేసిన వాటర్ అంతా కూడా మనం డ్రైన్ చేసేసుకుని ఉన్న వాటర్ని స్క్వీజ్ చేసుకొని ఈ అటుకుల్ని ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టి దీంట్లోకి పావు కప్పు కన్నా కొంచెం తక్కువ బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను నేను. స్వీట్నెస్ కనుక ఎక్కువ తినేవాళ్ళు అయితే మీరు ఇంకొంచెం బెల్లాన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బెల్లాన్ని కరిగించడానికి 2 to 3 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేయండి. వాటర్ ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ బెల్లం అంతా మనకి కరిగి సిరప్ లాగా తయారవ్వాలి. ఇలా తయారైన తర్వాత దీన్ని గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ గిన్నెని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేయండి. గీ హీట్ అయిన తర్వాత దీంట్లోకి పావు కప్ వరకు పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసి వేయించుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ క్యాష్యూ నట్స్ని కూడా వేసి ఈ రెండు బాగా వేగిన తర్వాత చివరిలో కిస్మిస్ వేసి వేయించండి. ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ బెల్లం వాటర్ అంతా మనకి బాగా మరిగిన తర్వాత దీని నుంచి మనకి పాకం రావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇది కొంచెం స్టిక్కీగా అనిపించే వరకు దీన్ని మరిగించుకోవాలి. ఇలా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చెక్ చేస్తే మనకి స్టిక్కీగా అనిపించాలి. ఇప్పుడు గ్యాస్ని లో హీట్లో పెట్టుకుని దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేయండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దీంట్లోకి వేయించి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేయండి. కొబ్బరి, క్యాష్యూ అలాగే కిస్మిస్ని. ఇవి యాడ్ చేసిన తర్వాత నానబెట్టి పెట్టుకున్న అటుకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అటుకులు బెల్లం పాకంలోకి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యి కలిసిన తర్వాత మనకి ఇది కొంచెం డ్రై అయితే చాలు, మరీ ఎక్కువసేపు వేయించిన అవసరం లేదు. దీంట్లో ఉన్న వెట్నెస్ అంతా పోయి కొంచెం డ్రై అయినప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవచ్చు. చూసారు కదండి, అటుకులతో మన స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. చాలా తొందరగా అయిపోతుంది. ఎప్పుడైనా పూజలకి అలాగే మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చాలా క్విక్గా అయిపోయే రెసిపీ ఇది. ఈవినింగ్ టైంలో పిల్లలకి కూడా స్నాక్స్గా పెట్టచ్చు. చాలా హెల్తీ రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.